హలో వ్యూవర్స్ అందరికీ ఈ వీడియోలో నేను మీకు అన్బాక్సింగ్ చేస్తున్న ఫోన్ వీడియో అయితే చేస్తున్నాను అండి. ఇది వివోకి సంబంధించి T4 మేక్ ఇన్ ఇండియా అనే ఆ ఫోన్ గురించి అయితే చూపిస్తున్నా. ఇది 6500 mAh హై డెన్సిటీ బ్యాటరీ అండ్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ అండ్ మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ 50 MP AI కెమెరా ఆల్సో. ఓకే, అందులో అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ ఫోన్ విషయానికి వస్తే ఇది మొబైల్ ఫోన్ మోడల్ వచ్చేసి V2437 అండి. స్క్రీన్ సైజ్ కూడా 17.06 సెంటీమీటర్స్ ఉంది. ఫోన్ డైమెన్షన్స్ సేమ్ 16.57 ఇంటూ 7.63 ఇంటూ 0.809 సెంటీమీటర్స్ అండ్ 1 year వారంటీ అయితే ఇచ్చాను. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 17,999. బట్ ఆఫర్లో ఇప్పుడు దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ ఆఫర్లో దాని రేట్ వచ్చేసి 14,500 అండి. అక్కడ ఎవరినో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 13,500కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది అయితే భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్. అండ్ తర్వాత ఫోన్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఈ ఫోన్ డీటెయిల్స్లో ఇది మేడ్ ఇన్ ఇండియానే. అలాగే ర్యామ్ వచ్చేసి 6GB అండ్ రోమ్ వచ్చేసి 128GB. కలర్ వచ్చేసి ప్రాంటో పర్పుల్ అండి. పర్పుల్ కలర్ చాలా బాగుంది. పర్పుల్ కలర్ అయితే సూపర్ ఉంది, వెరీ గుడ్. ప్రాంటో పర్పుల్ అనమాట అది. దాని వెయిట్ కూడా అంతేం లేదు, 1.6 అలా. హెడ్ వచ్చేసి అంటే సార్ లిమిట్ ఇచ్చాడండి. అది మోడల్ వచ్చేస్తే 13252 Part 1 అని ఇచ్చారు. బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఆల్ ఆర్ గుడ్ అండి. కెమెరా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ కూడా మంచి కోసం. ర్యామ్ 6GB, రోమ్ 128GB. నేనైతే ఇది డైరెక్ట్గా అమౌంట్ మొత్తం పే చేసి తీసుకోలేదండి. ఇది నేను డౌన్ పేమెంట్ 4,900 చేశాను. రిమైనింగ్ ఐడిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఈఎంఐ అయితే పే చేయాలి 8 monthsకి. మంత్లీ 1250 రూపీస్ పే చేయాలి. సో టోటల్లీ మనకు ఎక్స్ట్రా పేమెంట్ అంటే ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు, జస్ట్ ఫర్ ఈఎంఐ ప్రాసెసింగ్ కోసం అయితే మనకు ఉంది అంతే. జస్ట్ ఫర్ ఈఎంఐ ప్రాసెస్కి అయితే మనకు 1100 ఎక్కువ అవుతుంది అంతే. రిమైనింగ్ అంతా గుడ్ 14,200 అవుతుంది. మామూలుగా అయితే 13,500కి ఇస్తున్నారు కదా, 750 రూపీస్ మనం ఎక్కువ పే చేస్తున్నట్టు. అది కూడా డ్యూరేషన్ తీసుకొని 8 months డ్యూరేషన్లో వితౌట్ ఇంట్రెస్ట్ ఈఎంఐ అనమాట. చాలా బాగుంది ఫోన్ అయితే, నాకు బాగా నచ్చింది. వాటి డీటెయిల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. సూపర్ అండి ఫోన్ అయితే. జీబీ కూడా బాగా ఇచ్చారు. ర్యామ్ రోమ్ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ ఇది ఎలా వర్కౌట్ అవుతుందో, ఎలా వర్క్ చేస్తుందో వాడినాక కానీ చెప్పలేము. ఇందులో మొత్తం డీటెయిల్ మాన్యువల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఎలా యూస్ చేయాలి అని చెప్పి. నేనైతే ఈ ఫోన్ని ఆ డీటెయిల్స్ని మొత్తం అన్నీ ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్కి డివైస్ లింక్ చేసి మొత్తం అన్నీ ఇందులోకి పెట్టేటప్పటికి నాకైతే చాలా టైమే పట్టింది. దీనికి చాలా నెట్ కూడా అవసరం, వైఫై కనెక్షన్ అయితే ముఖ్యంగా చాలా అవసరం. ఛార్జర్ కేబుల్ కూడా బాగా ఇచ్చారండి, సిపిన్ ఇచ్చాడు దీనికి. నాకు ముందు ఉన్న వివో Y20Gకి సిపిన్ కాదు, నార్మల్ పిన్ అనమాట. ఇదేదో కెమెరా క్వాలిటీ చూడండి, కెమెరా క్వాలిటీ ఇస్తున్నాం చూడండి. కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. అందులో తీయడానికి సరిగ్గా రాలేదు కానీ యాక్చువల్లీ కెమెరా క్వాలిటీ అయితే సూపరు. నేను మా హౌస్ని చూపిస్తున్నాను, అందులో మీకు అర్థమవుతున్నట్టుంది. ఓకే, కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, నేను కొనుక్కున్న కొత్త ఫోను విత్ మై అంటే మొత్తం పే చేసేయలేదు, బట్ ఇంకా 8 months పడుతుంది దీని ఒక లోన్ తీరడానికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.